నెట్‌ఫ్లిక్స్ అంటే మనకి ఇప్పటిదాకా గుర్తొచ్చేది సినిమాలు చూడొచ్చు డిజిటల్‌గా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి. అయితే వీళ్ళు కొత్తగా నెట్‌ఫ్లిక్స్ హౌసెస్ అని చెప్పి లాంచ్ చేస్తున్నారు ఫిలడెల్ఫియాలో, అదే విధంగా డల్లాస్‌లో కూడా. వీళ్ళు 1,00,000 స్క్వేర్ ఫీట్‌తో ఈ నెట్‌ఫ్లిక్స్ హౌసెస్‌ని లాంచ్ చేస్తున్నారు. దీంట్లో ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఉంటాయి కదా! వెడ్నెస్‌డే కానీ, స్క్విడ్ గేమ్స్ కానీ, వన్ పీస్ కానీ ఇలా ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్, నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ ఉంటాయి కదా! వాటికి సంబంధించి థీమ్స్ సంబంధించి వీటిని డిజైన్ చేస్తారంట. అలాగే నెట్‌ఫ్లిక్స్ బైట్స్ అని చెప్పి రెస్టారెంట్ కూడా ఉంటుంది కూడా అనమాట. దీంట్లో గోల్ఫ్ అని వర్చువల్ రియాలిటీకి సంబంధించిన గేమ్స్ ఉంటాయి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ టైమ్స్. ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అన్నట్టు కాకుండా వీళ్ళు నెలకే 2-3 సార్లు వెళ్లేలాగా మేము దీన్ని డిజైన్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఒక రీటైల్ వెంచర్ కింద వచ్చారు. ఇప్పటిదాకా డిజిటల్ గా ఉన్నారు. ఇప్పుడు ఫిజికల్ స్టోర్స్ లా కూడా రాబోతున్నారు. వీటికి సంబంధించిన మర్చాండైజ్ కూడా దీంట్లో అమ్మబోతున్నారు. షర్ట్స్ కానీ, బొమ్మలు కానీ ఇట్లాగా డిఫరెంట్ అనమాట. వీళ్ళు దీన్ని ఏమంటున్నారంటే ఫిజికల్ ప్లస్ డిజిటల్ ఈజ్ ఈక్వల్ టు ఫిజిటల్ స్టోర్స్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. 2003 నుంచి వీళ్ళు ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో డైవర్సిఫై చేయాలి, డిజిటల్ గా ఒక్కటే కాదు అని చెప్పి. సో ఈ విధంగా వీళ్ళు వస్తున్నారు. వీ హావ్ టు సీ హౌ దిస్ నెట్‌ఫ్లిక్స్ హౌసెస్ విల్ గో. ప్రజలు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు అండ్ ఒకవేళ వర్కౌట్ అయితే గనక వీళ్ళు గ్లోబల్ గా 50-60 స్టోర్స్ ని ఆపరేట్ చేయాలి అనే ప్లాన్ లో కూడా ఉన్నారు. లెట్ us see లైక్ భారతదేశంలో కూడా ఇలా వస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫర్ దిస్ సిరీస్. భారతదేశంలో కూడా ఒకవేళ వచ్చి పెడితే ఒక కొత్త ఆపర్చునిటీ అన్లాక్ అయినట్టే.